ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సో ఇవాళ దేవుడు మనకి ఇచ్చినది కీర్తనలో 2వ అధ్యాయము. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమైన నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, దయ చూపించి కీర్తనలో 2వ అధ్యాయము ద్వారా మీరు మాట్లాడాల్సిన మాటల్ని మాకు తెలియజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ కీర్తనలో 2వ అధ్యాయము చూసుకుంటే మనము దేవుడి సన్నిధిలో అడుగుతూ వచ్చినప్పుడు, దేవా ఏంటి ఈ అధ్యాయము, ఏం నేర్పిస్తున్నావు అని అడుగుతూ వచ్చినప్పుడు, దేవుడు ఈ Psalm 2 is one of the most important మెసానిక్ సాంగ్స్ అన్నమాట. సో ఏంటి మరి మెస్సియా కీర్తన అంటే ఏంటి అనేది నేను ఆలోచిస్తే, సో అది యేసుక్రీస్తు ప్రభువుని చూపించేది. అంటే అది యేసుక్రీస్తు ప్రభు వైపు పాయింట్ చేసేదన్నమాట. మరి ఆయన ఐడెంటిటీ కావచ్చు, ఆయన మిషన్ కావచ్చు, ఆయన వచ్చిన మిషన్ అంటే పర్పస్ ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఎప్పుడు నుంచి ఆయన గురించి వస్తాడు అని మరి లేఖనాలు చెప్తూ వస్తున్నాయి. ఆయన వచ్చి ఏమి చేయాలి, ఆయన ఎలా సఫర్ అవుతాడు, ఆయన కింగ్షిప్ అంటే ఆయన రాజ్య అధికారం ఏంటి, మరి ఆయన ఫ్యూచర్ అధికారము, ఆయన ఎట్లా రాజ్యము ఆయన ఏలుతాడు అనేసి ఇదంతా కూడా చూపిస్తుందన్నమాట. దాన్నే మరి మెస్సియా కీర్తన అంటారు, మరి మెసానిక్ కీర్తన అని కూడా ఇంగ్లీష్లో అంటారు. సో ఆయన యేసుక్రీస్తు ప్రభు చాలామంది 2000 సంవత్సరాల కిందట వచ్చి ఉన్నాడు అని, ఆయన ఫ్లెష్లో ఎప్పుడొచ్చాడో అప్పటి నుంచే ఆయన ఉన్నాడు ఉనికిలో అనేసి చాలామంది అనుకోవడం జరుగుతుంది. కానీ లేఖనాలు ఆయన గురించి ఆది అంటే ఈ లోకము కూడా ఇంకా ప్రారంభము కాకముందే ఆయన ఉనికి ఉంది, ఆయన ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, ఆయన ఆది నుంచి ఉన్నాడు. మరి ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, సో అనేదంతా కూడా ఈ కీర్తన మరి చూపిస్తుంది అన్నమాట. దానిలోనే మరి ఇలాగా చెప్పడము జరుగుతుంది. సో మరి ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ రిటన్ బై డేవిడ్. మరి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన అధికారం ఏమై ఉంది, ఆయన ఎవరు ఏమై ఉన్నాడని మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రాఫెసీస్ చేయబడ్డాయి. అలాగా చేసిన ప్రకారంగా మరి ప్రభు రావడము, మరి అలాగే ఆయన వచ్చి ఆయన ఎలాగ సఫర్ అయ్యాడో మన కోసం అనేది చూపిస్తుంది అన్నమాట. సో అలాగా మనం చూస్తే ఇక్కడ మరి ఈ అధ్యాయంలో మరి ఈ మెస్సియా కీర్తనలో చూస్తే ఈ బైబిల్లో మరి మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. మరి ఇది ఒక పిక్చర్ ఇస్తుంది అనమాట. ఎట్లా వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, రాజ్యం అధికారులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, పెద్ద పెద్ద పొలిటీషియన్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, మరి చాలా వెల్తీగా రిచ్ పీపుల్ కావచ్చు, మరి చాలా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కావచ్చు. మరి ఆ పిక్చర్ మనకి హౌ దిస్ వరల్డ్ రెస్పాండ్స్ టు గాడ్స్ అథారిటీ. ఆయన అధికారానికి ఈ లోకంలో ఉన్న ప్రజలు, పెద్ద పెద్ద వాళ్ళు నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్క మనిషి ఎట్లా రెస్పాండ్ అవుతారు. ఎస్పెషలీ దీంట్లో రాజ్యం అంటే అధికారం కలిగిన వాళ్ళు మరి దేవుడు పిలుపుకి వాళ్ళు ఎట్లా మరి వ్యతిరేకంగా మరి
రెస్పాండ్ అవుతారు అంటే వాళ్ళు తిరిగి దేవుడికి ఎలాంటి రెబెలియన్ అంటే అవిధేయులుగా ఉన్నారు అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో మనకి అలాగే 1-3 వరకు చూస్తే మరి క్వశ్చన్తో వై ఆర్ ద నేషన్స్ యాంగ్రీ అని ఉంటుంది. ఎందుకు ఈ నేషన్ అంటే ప్రజలందరూ కూడా యాంగ్రీగా అంటే మనం చూస్తే కినా అది అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు. సో మరి వై ఆర్ ద నేషన్స్ యాంగ్రీ, వై ఆర్ ద ప్లాటింగ్ యూస్లెస్ ప్లాన్స్. సో ఈ ఏం చూపిస్తుంది ఇది అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటయ్యి మరి ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే గిన మాకు దేవుడి అధికారం వద్దు, దేవుడి అధికారం కిందికి మేము రాము. సో దేవుడి అధికారం మా పైన రూల్ చేయడం మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టానుసారంగా మేము జీవించాలి, దేవుని కమాండ్మెంట్స్ దేవుని ఆజ్ఞలు మేము చేయాల్సిన ఏదైతే ఉందో వాళ్ళకి ఇష్టానుసారమైన మరి అవినీతి కావచ్చు, మరి పార్షియాలిటీ కావచ్చు, మరి లంచాలు తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి అధికారముకి దేవుని ఆజ్ఞలు అడ్డు వస్తున్నాయి అని మరి వాళ్ళకి ఇష్టం లేదనమాట దేవుడు అధికారం కిందికి రావడం అనేది. సో అందుకనే మరి దేవుడు ఎంతగా మరి అంటున్నాడు ఇక్కడ, దేవుడంట మరి గర్విష్ఠులను చూసి నవ్వుతున్నాడంట. ఎందుకంటే ఆయన ప్లాన్స్ ఎవ్వరు కూడా చేంజ్ చేయలేరు. సో అందుకే వీళ్ళు వి డోంట్ వాంట్ గాడ్ టు రూల్ ఓవర్ అస్ అని దగ్గరికి వచ్చేసారనమాట. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ట్రై టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ గాడ్స్ వేస్ అండ్ హిస్ కమాండ్మెంట్స్. సో అలాగా వీళ్ళందరూ కూడా ఇలాంటి మరి దేవుని అధికారాన్ని తిరస్కరించేవారుగా దేవుని నియమాల నుంచి వాళ్ళు బయటపడాలి అనే పరిస్థితికి వాళ్ళు ఆలోచనకి ఇది ఒక మనిషి స్వభావాన్ని ఎంతగా చూపిస్తుందంటే మరి మనిషి ఎంతగా అవినీతి వైపు మరి దుర్నీతి వైపు చేయటానికి దేవుడి అధికారం కిందికి రాకోకుండా మరి చేస్తుందన్నమాట. దేవుని మార్గాలు వద్దని మరి వారికి వాళ్ళే రాజుగా జీవించాలి, వాళ్ళే వారిపైన ఎవరు కూడా అధికారము వారి ఆలోచనలకు కావచ్చు, వారు తీసుకునే నిర్ణయాలకు కావచ్చు, ఏ దానికి ఇంకొక అధికారం అంటే దేవుని ఆజ్ఞలు వాళ్ళకి అడ్డు వస్తున్నట్లుగా చూస్తామన్నమాట వాళ్ళకి. సో దానికి దేవుని ప్రతిస్పందన ఎలా ఉంటుంది 4-6 వచనాల్లో మనం చూస్తాం. సో ప్రపంచమంతా ఎంతో అల్లకోలంగా ఉన్నా మరి ఎంతో ఆయన పైన వ్యతిరేకంగా వాళ్ళు చూపిస్తున్నప్పటికీ, దేవుని అధికారం కిందికి రాకపోయినప్పటికీ దేవుడు ఏమాత్రము కంగారు పడడు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నాడనమాట. ఆయనకి తెలుసు ఆయన ప్రణాళికలు ఆయన ప్లాన్స్ ఎవరు కూడా మార్చలేరు. సో ఆయన పరలోకంలో నుంచి చూస్తున్నాడు. సో మనుషులు గర్వముతో ఆయన చేసే ప్లాన్స్ని వాళ్ళు మార్చలేరు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. సో నేను రాజుని, నేను ఎప్పటికీ ఉన్నాను, మరి సియోన్లో నేను నుంచి చూస్తున్నాను, మరి నా రాజ్యాధికారాన్ని ఎవరు కూడా మార్చలేరు, నా కంట్రోల్లో నా ఆధీనంలో ఉంది అని మరి ఆయన కుమారుడిని ఎట్లా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, ఈయన నా కుమారుడు, నేను పంపించి ఉన్నాను. సో అని దేవుడు ఆయన రాజ్యము మరి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు
ముగ్గురు ఏకముగా ఉన్నారు. మరి దేవుడు నాలో ఏకముగా ఉన్న నా కుమారుడిని మరి శరీరంలో మీకోసం పంపిస్తున్నాను. ఆయనకి నేను అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి ఉన్నాను. మరి యేసుక్రీస్తు నామము, ఆయన నామం కింద మీరు వచ్చినప్పుడు ఆయన నామంలో మీరు రక్షణ, విడుదల, విమోచన మరి అని ఆయనకి అధికారం ఇచ్చినాడు. భూలోకం పైన పరలోకంలోనూ మరి ఆయనకు అధికారం ఇచ్చాడు. మరి ప్రాణం ఇవ్వటానికి, ప్రాణం తీసుకోవడానికి ఆయన కింగ్గా, మరి రాజుగా, ఆయన జడ్జిమెంట్లో తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఆ తీర్పు కిందికి మనం వెళ్ళాలి. ఆ తీర్పులో అందరూ కూడా మనం ఫేస్ చేయాల్సిన, అందుకనే ఆ తీర్పులోకి ప్రతి ఒక్క మనిషి వెళ్ళాలి. కానీ మనకైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళకి ఆయన మరి ఉత్తరవాదిగా మనకున్నాడు. సో అంగీకరించలేని వాళ్ళకి, వారికి ఉత్తరవాదిగా ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు తీర్పుని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి 3వ పాయింట్గా చూస్తే 7-9 వచనాలు మరి దేవుడే, ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు అన్నమాట. సో మరి ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడు అని దేవుడు అక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో కూడా బ్యాప్టిజం తీసుకొని ఆయన బయటకు వచ్చినప్పుడు మరి డవ్ అంటే పరిశుద్ధాత్ముడు ఆయన భుజం పైన వాలి మరి ఆకాశంలో నుంచి మరి మరి స్వరము వినపడుతుంది అన్నమాట. నువ్వు నా కుమారుడు, నేను నీ యందు ఆనందించుచున్నాను అని. మరి అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి 4వ చూస్తే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. 10-12 వచనాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మరి రాజులకు కావచ్చు, అధికారులకి కావచ్చు, లీడర్స్కి, ఎవరికైనా ఈ లోకంలో అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క నాయకుడు దేవుడు ఒక హెచ్చరికతో పాటు ప్రేమతో కూడా వారిని ఆహ్వానిస్తున్నాడు. దేవునికి భయపడాలి, జీవించాలి, ఆయన కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి, మరి లోబడాలి, మరి ఆయనని గౌరవించాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనను అంగీకరించడం మన హృదయంలోకి ఆయన ఒక మ్యారేజ్కి మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు మనము వాళ్ళని ఎట్లా ఆనర్ చేస్తామో, ఎస్ మీరు వచ్చి ఉన్నారు, మా గడప దొక్కి వచ్చి ఉన్నారు, మేము వస్తాము. సో అలాగ దేవుడు మన హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి మనల్ని పిలిచినప్పుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు, మన ఊపిరికి కర్త అయిన దేవుడు, నేను నిన్ను సృజించినాను, నన్ను నీ హృదయంలోకి చేర్చుకో. ఎన్ని రోజులు నేను లేకుండా నువ్వు జీవిస్తున్నావు, ఇప్పుడు అది అవసరం లేదు, నేను నీ కోసం నీ పాపాల కోసం నేను ప్రాయశ్చిత్తం చెల్లించాను. నేను పరిశుద్ధుడైనప్పటికీ నీ హృదయంలోకి రావటానికి, పాపము శాపంతో నిండి ఉన్న మన హృదయంలోకి ఆయన రావటానికి ఆత్మస్వరూపిగా మరి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయనను చేర్చుకున్నప్పుడే మనం పరిశుద్ధంగా మారగలుగుతాం. ఆయన రక్తం ద్వారా కడగబడగలుగుతాం. సో అప్పుడు అదే అన్నమాట ముద్దు పెట్టుకోవడం అంటే. మరి ఆయనని ఎట్లయితే మనం ఇన్విటేషన్ని ఈ లోకానుసారంగా మనం వాళ్ళని గౌరవించి వెళ్తామో, అలాగా దేవుడిని గౌరవించడం, ఆయనని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన పిలుపుకి మనము లోబడి గౌరవించి ఆయనను అంగీకరించాలి. ఎందుకంటే మనతో ఆయన రిలేషన్ని కోరుకుంటున్నాడు ప్రతి ఒక్క మనిషితో. మరి ఆయనను ఆరాధించాలి. మరి వారు మరి తీర్పును ఎదుర్కోకుండా దేవుడు తప్పించాలని ఇష్టపడుతున్నాడు. మరి అందుకనే ఇది మరి కాంటెక్స్ట్ అన్నమాట. సో దోస్ హూ రెఫ్యూజ్ విల్ ఫేస్ జడ్జిమెంట్ అంటుండే. ఎవరైతే దేవుణ్ణి రిజెక్ట్ చేస్తారో, వద్దనుకుంటారో, మరి వాళ్ళు తీర్పును ఫేస్ చేసే వాళ్ళుగా ఉంటారు. బట్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ విల్ బి బ్లెస్డ్. ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు అని తెలుగులో ఉంటుంది అన్నమాట. సో అలాగా కాంటెక్స్ట్ ఇది. సో ఇప్పుడు మనము వర్స్ బై వర్స్ వెళ్దాం.
సో ఈ వర్స్ మనం చూసుకుంటే వర్స్ బై వర్స్ వెళ్తే, సో ఫస్ట్ వర్స్గా మనకి అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అని. మరి ఇక్కడ చూస్తే మనకి వీళ్ళు ఇంగ్లీష్లో వై డూ ద నేషన్స్ కన్స్పైర్ అండ్ ద పీపుల్స్ ప్లాట్ ఇన్ వెయిన్. సో వీళ్ళు ఎవరైతే చెప్పుకున్నామో మనము దేవుణ్ణి రూల్ కిందికి రాకుండా మరి వాళ్ళు దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తున్నారనమాట. దేవుని అధికారాన్ని రిజెక్ట్ చేస్తూ మరి వాళ్ళ ప్లాన్స్ చూస్తే గన మనకి ఇక్కడ అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. మరి వీళ్ళు మనకి ఇదే వచనమే అపోస్తల కార్యంలో ఉంటుంది. సో అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా సో మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. సో ఇక్కడ చూస్తే గిన మరి అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో మరి అక్కడ ఓపెన్ చేద్దాము మనము. అపోస్తల కార్యము ఓపెన్ చేస్తే ఇక్కడ 4వ అధ్యాయము 25. సో ఇక్కడ మరి పేతురు మరి యోహాను సో అంటున్నారనమాట ఇక్కడ 20వ వచనంలో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మరి అక్కడ వారిని కాంటెక్స్ట్ ఏంటంటే ఇది మరి పేతురు యోహాను ఒక కుంటివాడిని దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఆయన్ని స్వస్థత పరిచినప్పుడు దాని తర్వాత మరి అక్కడ నిలబడి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనము అపోస్తల కార్యం 4:19 చూస్తే, పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని. ఎందుకంటే ఇంకెప్పటి నుంచి మీరు ఇలాంటివి చేయకండి, చెప్పకండి అని వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు మరి పేతురు ఈ మాట అంటున్నాడు. అంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? మీరే చెప్పండి, ఎవరి మాట వినాలో, ఏది న్యాయమో అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడంట. మేము కన్న వాటిని అంటే మేము చూసిన వాటిని మరి విన్న వాటిని మేము చెప్పకుండా మేము ఉండలేమని వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నారు. మరి ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుండరు కనుక మరి ప్రజలు భయపడి వీరిని శిక్షించు విధమేమీ ఏది కూడా కనుగొనలేక వెళ్ళిపోయారు. సో ఆ టైంలో మళ్ళీ వాళ్ళు విడుదల పొంది సో వాళ్ళు ఏం చేస్తారంటే 23 స్వజనుల యొద్దకు పోతారనమాట. సో స్వజనుల యొద్దకు పోయి ఎవరు? పేతురు యోహాను మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వినిపించినారు. మరి ఎంతోమంది ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ పేతురు యోహాను వివరిస్తూ ఉన్నారు. వివరించినప్పుడు వాళ్ళంతా కలిసి 24 నుంచి చూస్తే మనము వాళ్ళు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. సో ఎవరంటయినా సో నాదా ఆకాశమును భూమిని సముద్రం వాటిలో ఉన్న సమస్తం అన్నిటినీ కలగజేసిన దేవుడంట. సో ఎందుకు అన్యజనులు అంటే
ఈ అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే మరి ఈ జనాలందరికీ కూడా కీర్తనలు 2వ అధ్యాయం తెలుసు అన్నమాట. అందుకనే కీర్తనలు 2వ అధ్యాయము ఇక్కడ వాళ్ళు కోట్ చేస్తున్నారు. సో ఇలా రాశారు కదా ఆల్రెడీ. ఏమని? కీర్తనల 2వ అధ్యాయంలో ఇద్దో ప్రజలు లేస్తారు ప్రభువు మీద, ప్రభు చేసే కార్యాలు తన బిడ్డల ద్వారా, ఇప్పుడు శిష్యుల ద్వారా, మన ద్వారా చేపించుకుంటున్నప్పుడు ఆయన పవరు, ఆయన మరణ పునరుద్ధాన శక్తి మన ద్వారా వెళ్ళినప్పుడు, జరిగినప్పుడు ప్రజలు మన మీద, అంటే శిష్యుల మీద ఆ రోజు ఎలా లేచారో మన మీద కూడా అలా లేస్తారనమాట. మరి అలాగా ఇదో వీళ్ళు అంటున్నారు, ఈ జనాలందరూ, పేతురు, యోహాను వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ప్రార్థిస్తూ ఇద్దో ఈ మాట పలుకుతున్నారు. 25, 26 అన్ని జనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు సేవకుడు అయిన దావీదు నోట పలికించితివి. ఈ కీర్తనలు 2వ అధ్యాయం ఎవరు రాశారు? దావీదు. దావీదు ద్వారా ఎవరు పలికించారు? పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్ముడు దేవుడు ద్వారా నువ్వు ఆల్రెడీ మరి దావీదు నోట నుంచి నీ సేవకుడైన దావీదు నోట నుంచి నువ్వు ఆల్రెడీ పలికించినావు కదయ్యా అని ఈ ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇది కొత్త కాదు మాకు, అంటే మేము ఈ మాటే కదా నువ్వు ఆల్రెడీ చెప్తూ వచ్చావు కదా నీ లేఖనాల్లో, అదేనా ఇది, అందుకేనా నువ్వు ఆల్రెడీ చెప్తూ వచ్చావు దావీదు ద్వారా అని, నీ సేవకుడైన దావీదు ద్వారా అని ఎంత హంబుల్గా వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ కూడా మరి మరి ఎప్పటి నుంచినో నెరవేర్పులోకి వస్తున్నాయన్నమాట. దేవుడు ఏదైతే మరి పాత నిబంధనలో చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా, అవి నెగిటివ్స్ కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, మరి రక్షణలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మరి జరుగుతూ వస్తున్నాయి. ఏది కూడా పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టకుండా రాయించాడు. వ్యతిరేకతలు వస్తాయి. మరి ఎంతోమంది మరి దేవుని ఎందుకంటే ఎన్ని జరిగినప్పటికీ దేవుడు పని మరి ఆగిపోదన్నమాట. పౌలు అంటాడు, నన్ను మీరు బంధించవచ్చు కానీ ఈ ప్రిజన్లో, ఈ జైల్లో దేవుని వాక్యాన్ని మీరు బంధించలేరు. మరి ఒక వైల్డ్ ఫైర్ లాగా ఎట్లయితే వెళ్తుందో ఫైర్, అట్లా దేవుని వాక్యం వెళ్తుందన్నమాట. ఎవరు కూడా ఆపలేరు ఆయన పనిని, ఆయన ప్రణాళికలను, ఆయన చేసిన ప్లాన్ని ఎవ్వరు కూడా అసాధ్యము. అందుకనే మనం ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు ఇలాంటి గందరగోళాలు భయపడకూడదు. ఎందుకంటే దేవుడు చిత్తమే నెరవేర్చబడుతుంది అన్నమాట. మరి ఇలాగా మనము చూసుకుంటే మరి దేవుడు ఆలోచనలు ఎప్పటికీ కూడా వ్యర్థం కావు. ఎంతోమంది ఇలాగ లేస్తారు, వ్యతిరేకతలు వస్తాయి. పేతురు, యోహాన్ని అడ్డగిస్తున్నారు. వీళ్ళందరూ అక్కడ యూదులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారిని తీసుకెళ్ళి మరి బంధిస్తారు. మళ్ళీ ఎట్లా ప్రార్థన చేస్తారు, వాళ్ళు బయటకు వస్తారు. సో ఇదంతా మనకి తెలుసు అపోస్తల కార్యంలో. మరి యెషయా 8:10 కూడా ఒక మాట ఉంటుంది, ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును. సో మరి మాట పలికినను అది నిలవదు అని దేవుడు మాతో అంటున్నాడు. దేవుడు మాతో ఉన్నాడు అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, యెషయా గ్రంథంలో మరి అక్కడ వాళ్ళు శత్రువులు వచ్చినప్పటికీ కూడా మరి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, మీ ఆలోచనలు ఏవైతే మీరు చేస్తున్నారో అవన్నీ ఏవి కూడా నిలబడవు. మీరు చేస్తున్న ప్రణాళికలు, ఆలోచనలు అన్నీ కూడా ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వవు. ఎందుకంటే దేవుడు సన్నిధి మాతో ఉంది, దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి విజయము మాదే. ఆయనకి తెలుసు సమస్తము, మీ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు.
అని యెషయా ప్రవక్త ద్వారా అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మరి సామెతలు 21లో కూడా ఒక మాట ఉంటుంది, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదంట. మరి ప్రజలంతా కూడా వ్యతిరేకమైన వాళ్ళు ఇలాగ లేయచ్చు, కానీ మరి ఏ జ్ఞానం అయినప్పటికీ దేవునికి విరోధమైన జ్ఞానము మరి ఆలోచన నిలవదని మరి మరి సామెతలు 21:30 కూడా మనం చూస్తామన్నమాట. సో అలాగ మనం చూసుకుంటూ పోతే మరి మనం ఇప్పుడు మళ్ళీ కీర్తనలు 2వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. సో 22లో 2వ వచనము చూసుకుందాం. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. చూడండి, ఇక్కడ వారి కట్లు తెంపుదం రండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళకి అసలు మరి దేవుడు భయం లేకోకుండా, సో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇదే వర్సు, ద కింగ్ ఆఫ్ ద ఎర్త్ రైజ్ అపాన్ అండ్ ద రూలర్స్ బాండ్ టుగెదర్ అగేన్స్ట్ ద లార్డ్ అండ్ అగేన్స్ట్ హిస్ అనాయింటెడ్. సో అనాయింటెడ్ ఇక్కడ మరి అనాయింటెడ్, అభిషిక్తుడు అంటే మరి అభిషిక్తుడు అంటే అనాయింట్ చేయబడి అంటే పంపబడిన వాడు, మెస్సియా. మరి దేవుడు అనాయింట్ చేసి పంపించిన వాడు అనమాట మరి యేసుక్రీస్తు ప్రభు. మరి చూస్తే ఈవెన్ పవర్ఫుల్ పీపుల్ కమ్ టుగెదర్ మరి జీసస్కి, బట్ దే కెనాట్ డిఫీట్ హిమ్ అనమాట. సో ఎంతోమంది అపోజిషన్స్ వస్తారు, క్రైస్ట్ స్టిల్ వాళ్ళు ఎగ్జిస్ట్లో ఉన్నారనమాట. బట్ దేవుని కింగ్షిప్ని, దేవుడి రాజ్యాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ వరల్డ్ లీడర్స్, పీపుల్స్ ఎంతోమంది రిజెక్ట్ చేస్తారు, రెఫ్యూజ్ చేస్తారు దేవుడి అథారిటీని, దేవుడి అధికారాన్ని. మరి అవి ఏవి కూడా వాళ్ళని చూసి దేవుడు నవ్వేవాడుగా ఉన్నాడంట. సో ఇదే అపోస్తల కార్యం మళ్ళా 4వ అధ్యాయం 27-28 చదివితే మనము, ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చూడండి, అప్పట్లోనే మరి యేసుక్రీస్తు ప్రభుకి ఈ హేరోదు కావచ్చు, పొంతి పిలాతు, ఎవరైనా మరి ఇంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు నిలబడుతూ వస్తున్నారు. కానీ ఆయన హస్తము, ఆయన చేసిన సంకల్పము ఏవైతే ముందు నిర్ణయించాడో అవి ఎవరు కూడా ఆపలేకపోయినారు. మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చూస్తే, అలాగే లేఖనాలు ఆయన గురించి ఏం రాశాయో చూస్తే, ఎవరు కూడా ఆయన వచ్చిన పని, ఆయన ఏ దానికి వచ్చాడు, ఆయన ఏ మిషన్ కోసం వచ్చాడు, ఆయన ఏ ఆత్మ నశించకూడదు, ఏ ఆత్మ నశించుకోకుండా అందరినీ రక్షించాలి, మరి ఆయన మరణించాలి, ఆయన ప్రాణము పెట్టడానికి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఎవ్వరు కూడా ఆయన ప్రాణంను తీయడానికి ఎవరికి అధికారం లేదు, అంటిల్ అన్లెస్ ఆయన సమర్పించుకోకపోతే. ఆయన వచ్చినదే దానికి. ఆయనని ఎవరో చంపారు, ఆయన రక్షించుకోలేకపోయాడు అనేది అది మూర్ఖమైన మాటలు అనమాట, తెలియక మాట్లాడుతున్న మాటలు. సో దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ ఉద్దేశానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఆయన ఏమై అన్నీ కూడా ఆయనకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సమస్తం ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన ఉద్దేశము నిన్ను నన్ను ఆయన మరి ఆ తీర్పులో మనము నశించుకోకుండా, మరి నరకానికి వెళ్ళకుండా ఆయనతో కలిసి జీవించడానికి. ఈ లోకం తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితంలో మనం ఆయనతో కలిసి ఉండాలంటే ఆయనని మనం ఈ లోకంలోనే ముద్దు పెట్టుకోవాలి. అంటే ఆయనను హృదయంలోకి స్వీకరించాలి. ఆయన వస్తే కానీ
నీ పాపాలకి నా పాపాలకి పశ్చాత్తాపం ఉండదు. చెల్లించలేం మనంతకు మనం. ఆయన చెల్లించాడు. ఆయనను అంగీకరించినప్పుడు మనకి స్వస్థత, విడుదల, విమోచన, మరి నిత్య జీవము మరి దొరుకుతాయన్నమాట. అందుకే ఇక్కడ మరి ఎంతోమంది ఆయన పైన చేసినప్పటికీ ఆయన వచ్చింది ఆయన చేసుకుని వెళ్ళాడు. ఆయన మరణించాడు, మరణాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏ సమాధి కూడా ఖాళీ లేదు, యేసుక్రీస్తు ప్రభు సమాధి తప్ప. ఆయన తిరిగి విజయశూరుడుగా లేచాడు. ఎందుకంటే ఆయనని మరణం బంధించలేదని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రకటన 17వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారంట. సో అంటే యేసుక్రీస్తు ప్రభుతో యుద్ధము చేస్తారు అంటే ఈ ఎంతోమంది మరి గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఎంత మంచి మాట చూడండి. సో మన ద్వారా ఆయన మనలో, ఎందుకంటే మనల్ని ఆయనతో ఏమంటున్నాడంటే మనల్ని పిలువబడిన వారంట. మనం ఎవరంట? ఏర్పరచబడిన వారంట. మనల్ని ఆయన నమ్మకమైన వారు అని కూడా అంటున్నాడు. సో ఆఖరి వరకు మరి ఆయన నామం కోసం మనము ఎన్నో నిందలు, అవమానాలు, ఎందుకంటే సత్యము అంగీకరించినప్పుడు లోకంలో ప్రజలకి నచ్చదనమాట. సో ఒక గ్రూపులో చూడండి, కావాలంటే ఒక నలుగురు తాగే వాళ్ళు ఉంటే, నలుగురు తప్పు చేసే వాళ్ళు ఉంటే, దొంగతనం చేసే వాళ్ళున్నా, వ్యభిచారులున్నా, ఒక్కడు మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఆ నలుగురు ఆ ఒక్క మనిషిని మరి ఊరికే ఉండనియరనమాట. ఆ మనిషిని ఊరికే ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చదు, వారికి సరిపోదు, వారెంతో అసూయపడేవారుగా ఉంటారు. వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఇంత మంచిగా ఉంటే మాకు నచ్చదు, మరి నువ్వు కూడా మాలాగా చేయమని ఎంతగానో ప్రేరేపిస్తారనమాట. సో అలాగా మరి ఎంతో ప్రేరేపించినప్పటికీ మనం నమ్మకమైన వారిగా మరి ఉన్నప్పుడు ప్రజలకి నచ్చదనమాట. మరి లాస్ట్ వరకు కూడా మనము సత్యాన్ని వెంబడించేటప్పుడు ప్రజలకి నచ్చదు. మరి అలాంటప్పుడు కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవుడు మరి మనల్ని ఆయన రాజులుగా, అంటే యాజక సమూహముగా ఉంచుతానని, మన ద్వారా ఈ లోకాన్ని జయించడానికి మనకు సహాయం చేస్తాడని, మరి దేవుడు మన ద్వారా ఎన్నో ఆయన కార్యాలు సహపనివారిగా అంటున్నాడు, కార్యాలు చేసుకోవాల్సినవి ఆయన చేసుకుంటానని మాట్లాడుతూ వస్తున్నాడు. యోహాను 1:11 కూడా ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు పోయినాడంట. అప్పుడు ఆయన స్వకీయులు అంటే ఆయన ఊరివారు, ఆయన సొంత వారి ఆయనని అంగీకరించలేకపోయారు గుడ్డితనంతో. మరి అలాగా మనము చూసుకుంటా పోతే మరి ఇక్కడ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఫస్ట్ 2 వచనాల్లో మరి కట్లను తెంపుదము రండి అంటే వాళ్ళకి స్వతంత్రత, వాళ్ళకి పాపం మీద వాళ్ళకి పాపము చేయడానికి దేవుని ఆజ్ఞల కిందికి రావడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. స్వతంత్రత అంటే పాపము చేయడానికి వాళ్ళకి స్వతంత్రత కావాలి. అందుకనే మాకు ఈ కట్లొద్దు, మాకు ఈ బంధకాలంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలు ఫాలో అవ్వడం, నీతి, న్యాయము, ప్రేమ, సమాధానం, సంతోషము, ఇవన్నీ వాళ్ళకి ఒక కట్లుగా కనపడుతున్నాయి అన్నమాట. వాళ్ళకి బంధకాలుగా కనపడుతున్నాయి. వాళ్ళకి పాపం మీద తప్పులు చేసేదానికి వాళ్ళకి స్వతంత్రత లేదు మాకు. అందుకే మేము కట్లు అంటే మాకున్న బంధకాలు మేము తెంపుకుంటాము రండి అని ఒకటయ్యి వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలీదు, యేసుక్రీస్తు ప్రభు కిందికి వచ్చినప్పుడే, అధికారం కిందికి మనకి నిజమైన స్వతంత్రత వస్తుంది, పాపం పైన విజయం వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడో అక్కడ స్వతంత్రత, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని వాక్యం సెలవిస్తుంది. మరి సత్యము మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అని. కానీ
మరి జనాలకి, ఈవెన్ నేను కూడా ఒకప్పుడు దేవుని తెలుసుకోనప్పుడు మరి స్వతంత్రత అంటే ఏంది, నేను ఏదనుకుంటే అది చేయడమే స్వతంత్రత కదా అని నేను అలాంటి గుడ్డితనంలో ఉంటానమాట. కానీ అది కాదు. మనకు సృష్టికర్త అయిన తండ్రి, మరి సర్వాన్ని సృజించినవాడు, మరి నన్ను తల్లి గర్భంలోని చూసినవాడు, తల్లి గర్భంలో రూపొందించబడకముందే నన్ను చూసినవాడు, మరి ఆయన అధికారం కిందకి, ఆయన చెప్పిన మాటల్ని నేను అంగీకరించి ఆయనని సంతోషపెట్టినప్పుడు నాకు నా జీవితానికి అర్థము, పరమార్థము, నిజమైన సంతోషము, నిజమైన ఆనందం ఉంటుందని మళ్ళీ తర్వాత తెలుసుకున్నాను. మరి అలాగ చూస్తే 3వ వచనము, మరి భూరాజులు యెహోవాకును మరి ఆయన అభిషిక్తునికి విరోధముగా మరి నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారనమాట. సో అలాగా మరి ఇక్కడ ఏమనుంటుందంటే ఇంగ్లీష్లో మరి 3వ వచనము, లెట్ us బ్రేక్ their chains, throw off their shackles. మరి అది మనము చూసుకున్నాము. మరి సో 3వ వచనము ఓకే. మరి అలాగ చూస్తే ఈ పీపుల్ ఎంతోమంది రెబెలియస్ పీపుల్, వి డోంట్ వాంట్ గాడ్స్ రూల్, గాడ్స్ కింగ్డమ్ అనేది మాకొద్దు. సో అందుకని ఇక్కడ చూస్తే గిన వి డోంట్ అంటే ఇక్కడ మనము దే థింక్ దట్ గాడ్స్ వేస్ ఆర్ రెస్ట్రిక్షన్స్, బట్ యాక్చువల్లీ గాడ్స్ వేస్ గివ్ ఫ్రీడమ్ అనేది తెలియట్లేదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడదను, వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగా, కట్లను తెంపుకొనిన వారుగా ఉన్నారు. సో మరి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఘనులైన వారి యొద్దకు అని పోయేదను, వారితో మాట్లాడదను, వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందరు కదా అని అనుకున్నాడంట. సో అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ అధికారం కిందికి రాకోకుండా వాళ్ళు తృణీకరించేవారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. మరి ఇలాగా దేవుడు అభిషిక్తుని అంటే యేసుక్రీస్తు ప్రభుని, భూరాజుల యెహోవాకును ఆయన అభిషిక్తునికి అంటే ఆయన అభిషిక్తుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని మరి వాళ్ళు తృణీకరించేవారుగా, ఆయనకి విరోధముగా నిలబడేవారుగా ఉండి అందరూ కూడా ఏకమయ్యి చేస్తారు అని అంటున్నాడు. మరి 4వది చూస్తే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. సో ద వన్ enthroned in heaven laughs, the Lord scoffs at them అని అంటున్నాడు. సో మరి గాడ్ ఈజ్ నాట్ థ్రెటన్డ్ బై హ్యూమన్ రెబెలియన్. సో ఆయన ఏదో వారి ప్లాన్స్కి మరి వారు చూపిస్తున్న వ్యతిరేకతకి ఆయన భయపడేవాడుగా, పారిపోయేవాడుగా లేడనమాట. ఆయన పర్పసెస్, ఆయన ప్లాన్స్ ఎవరు కూడా స్టాప్ చేయలేరు. కీర్తనలు 37:13 ఉంటుంది, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. నవ్వేవాడుగా ఉన్నాడు. వారి కాలం వస్తుంది, వారి కాలము తెలుసు ఆయనకి. ఆయన చూసిన వాడుగా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫ్యూచర్లో ఉన్నాడు కనుక, ఆయన చూస్తున్నాడు కనుక మరి ఆయన వారిని చూచి వారి కాలం వస్తూ ఉంది. మరి అహంకారముకు మరి ముందు గర్వం అనేది, గర్వానికి ముందు అహంకారము ఎంతగానో, నాశనానికి ముందు గర్వం అనేది ఎంతగానో విజృంభుతుంది. కాబట్టి మరి ఆ గర్వం అనేది వారికి నాశనాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మరి దేవుడు వారిని చూసి
నవ్వుతున్నాడంట గర్వాన్ని చూచి. ఎందుకంటే వారి కాలము సమీపంగా ఉంది, వారి నాశనము చాలా దగ్గరలో ఉందని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నవ్వుతున్నాడు. కీర్తనలు 59:8 కూడా ఉంటుంది, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. అంటే వారిని చూచి ఆయన ఎంతో అపహసించేవాడు. అంటే మీరు ఇష్టపూర్వకంగా నా అధికారం కిందికి రాకుండా మీకే దేవుడైపోయి మీ స్ట్రెంగ్త్ మీద, మీ బలం మీద, మరి మీరు ఏవైతే చెడ్డ పనులు చేయాలనుకున్నారో, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారో, చెడ్డ దారిలో వెళ్ళాలనుకున్నారో, ఆ దారి మీ అంతకు మీరే చేసుకున్నారు. మీ ఇష్టపూర్వకంగా మీరే ఎంచుకున్నారు. నా అధికారం కిందికి మీరు రావడానికి మీరు ఇష్టపడలేదు. అందుకనే మీరు ఎన్నుకున్న దారే మిమ్మల్ని నాశనానికి దారి చూపిస్తుంది, నాశనానికి గురవుతున్నారు అని దేవుడు వారిని చూసి ఎంతో నవ్వేవాడుగా ఉన్నాడనమాట. మరి ఈ సర్వశక్తి గల యోబు 40లో ఉంటుంది 2వ వచనంలో, మరి సర్వశక్తుడగు దేవునితో వాదించవచ్చునా అని. ఆయనతో వాదించి మనం బ్రతకగలం అంటే మనం గెలవగలమా? దేవునితో వాదించువాడు మరి ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను అని యోబు జీవితంలో మరి దేవుడు అక్కడ ప్రత్యక్షమై మరి వాదిస్తున్నావు, అయితే నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు అని ఆయనని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు అక్కడ 40వ అధ్యాయంలో దేవుడు యోబుని. సో మరి అది చూసుకుంటే గిన మనము మరి 5వ వచనంలో కీర్తనలు 2:5 వచనానికి వెళ్ళిపోతున్నాం. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. సో he rebukes them in his anger and terrifies them in his wrath. So there is a time అన్నమాట when God warns and judges those who reject him. సో దేవుడు మరి సమయం ఎంతగానో సమీపంగా ఉంది, మరి వాళ్ళు దేవుని అధికారం కిందికి రావడానికి వాళ్ళు ఇష్టపడకుండా ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే he rebukes them అంటే దేవుడు తీర్పులోకి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే అభిషక్తిని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు నిజంగా ఆ రియల్ కాన్సిక్వెన్సెస్ గుండా వెళ్తారు. పర్యవసనాలు ఏంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది అనేసి. ఎందుకంటే దేవుడి పేషెన్స్ మరి లిమిట్లోకి, అంటే టైం వస్తుంది, తీర్పు అనే టైము. అందుకనే మీరు తొందరగా ఆయనను ఆశ్రయించండి, ఆయనని ఎంచుకోండి, ఆయన అధికారం కిందికి రండి అని చెప్తున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:31. అంటే భయంకరం అంటే ఏంటి అంటే ఆయన ఇప్పుడు మనమంతా కూడా కృపా కాలంలో ఉన్నాము. దేవుడు కృపతో ఆయన చేతులు చాపుతున్నాడు. కోడి తన పిల్లల్ని ఎట్లా తన రెక్కల కిందికి చేర్చుకోవాలా అని దినమెల్లా చేతులు చాపినట్లా ఆయన మన పట్ల దినమల్లా చేపలు చాపుతున్నాడు. రండి, ఒక రోజు ఉంది, తీర్పు అనే రోజు ఉంది. ఈ లోకం తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది. ఆ జీవితం మీరు నాతో కలిసి జీవించాలంటే నా ద్వారానే తప్ప మీరు నా దగ్గరికి రాలేరు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులు కాదు, మీరు అన్హోలీ పీపుల్. పాపంతో, శాపంతో, ఆలోచనలతో, బంధకాలతో, అసూయతో, ద్వేషముతో, అబద్ధాలతో మీరు నిండి ఉన్నారు. నాతో కలిసి జీవించాలంటే నా రక్తము నేను చిందించాను, మీరు కడుక్కోండి, అప్పుడే మీరు రాగలుగుతారు నా దగ్గరికి. లేకపోతే ఆ టైంలో నేనేం చేయలేను. ఎందుకంటే నాకు తీర్పుకు నా న్యాయానికి, నా రాజు అనే ఆ కింగ్షిప్కి నేను న్యాయం చేయాలి. నా చేతిలో పడడం మీకు చాలా భయంకరం. ఆ టైంలో నేను న్యాయంగా తీర్పు తీరుస్తాను. సో సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను దానికి న్యాయం చేయాలి నేను. మరి అప్పుడు మీరు నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు.
మరి అప్పుడు ఆ నరకంలో పురుగు చావదంట, అగ్గి ఆరదని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇక్కడ ప్రకటన 6:15-17 వరకు చూస్తే, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమందు వాళ్ళు ఏం చేస్తారంట, మరి ఆ మహాదినము వచ్చెను, దానికి తాళజల్లిన వాడెవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతో బండలతో వాళ్ళు చెప్తారంట. మరి అలా చెప్పేవారుగా ఉంటారు. అది నిజము, వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారుతుందంట. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలవుతాయంట. సో ఆయన కొట్టడం అంటే ఆయన మాటే అన్నమాట. ఆయన మాట అంత పవర్ఫుల్గా ఉంటుంది. మరి ఆయన మాట ఎంతో పవిత్రమైనవి, ఎంతో అవి మరి బలము కలిగిన వాటివన్నమాట. అందుకని ఆ మాటలు మాట్లాడినప్పుడు మరి అవి కొండలు కూడా బద్దలు చేస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. సో మనము మరి 6వ వచనం నుంచి 12వ వచనం వరకు వేరే ఆడియో రికార్డ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది పెద్దది అయిపోతుంది, వినడానికి కష్టం కాబట్టి. సో దీన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, 6 నుంచి 12 వరకు వేరేది రికార్డ్ చేస్తుండగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ వచనాలు ఇంతవరకు మేము చదువుకున్నవి మా హృదయంలో భద్రపరిచి, దేవా తండ్రి, నీ కింగ్షిప్ కిందికి, నీ అధికారం కిందికి, నీ కమాండ్మెంట్స్, నీ ఆజ్ఞల కిందికి మేము వచ్చినట్లుగా ప్రతిరోజు మా జీవితంలో నిన్ని ముద్దు పెట్టుకునే వరంగా అంటే దేవా, నీ ఆజ్ఞలకి నీకు విధేయత చూపించి నిన్ని సంతోషపెట్టేవారుగా, నా ఆలోచనలు కానీ నా నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి నిన్ని సంతోషపెట్టేవా దానిగా నేను ఉండినట్లు, మేమందరము ఉండినట్లు దేవా, మరి నీ కుమారుడిని అభిషిక్తుడని నువ్వు ఈ లోకానికి పంపించినందుకు దేవా, నీ నిర్ణయాలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ప్రభా తండ్రి. ఆ కింగ్షిప్ని నాకు మాకు అర్థం చేపించి అందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.